సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. చర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గర రోడ్లు, పార్కింగ్ కోసం భూమి, సికింద్రాబాద్ స్టేషన్ రోడ్డు విస్తరణ అంశాలపై లేఖ రాశారు. చర్లపల్లి స్టేషన్ వద్ద రోడ్డు విస్తరణ చేపట్టాలన్నారు కిషన్ రెడ్డి. ఎఫ్సీఐ గోడౌన్ వైపు నుంచి స్టేషన్ కి వచ్చే రోడ్డు పెద్దగా చేయాలన్నారు. భారత్ నగర్ వైపు వచ్చే రోడ్డు 100 అడుగులకు విస్తరించాలని, ఈసీ నగర్ నుంచి ఎంఎంటీఎస్ ప్లాట్ఫామ్ కి వెళ్లే రోడ్డును విస్తరించాలన్నారు. పార్కింగ్ కోసం స్టేషన్ దగ్గర అదనంగా 5 ఎకరాల భూమి అవసరమని, నీటి కనెక్షన్ కోసం ఇప్పటికే డబ్బులు ఇచ్చినా పనులు పూర్తి కాలేదన్నారు. సికింద్రాబాద్ స్టేషన్ కూడా కొత్తగా అభివృద్ధి చేస్తున్నారని, అక్కడ కూడా రోడ్లు ఇరుగ్గా ఉన్నాయన్నారు. అల్ఫా హోటల్ నుంచి బస్టాండ్ వరకు రోడ్డు పెద్దగా చేయాలన్నారు కిషన్ రెడ్డి. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ శ్రీదేవి. ఈ చర్లపల్లికి సంబంధించినటువంటి రైల్వే స్టేషన్ ని కొత్తగా ఏర్పాటు చేసిన తర్వాత ఆ రైల్వే స్టేషన్ కి సంబంధించినటువంటి పార్కింగ్ కోసం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రోడ్డు విస్తరణకు సంబంధించినటువంటి అంశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డికి లేఖ రాయడం జరిగింది. ప్రధానంగా ఈ లేఖలో చర్లపల్లి స్టేషన్ కి సంబంధించినటువంటి దగ్గర రోడ్లు, అదేవిధంగా పార్కింగ్ కోసం సంబంధించినటువంటి భూమి, అదేవిధంగా సికింద్రాబాద్ స్టేషన్ రోడ్డుకి సంబంధించినటువంటి విస్తరణ పనుల గురించి ప్రధానంగా వివరించడం జరిగింది. హైదరాబాద్ నగరంలో జనాభా, అదేవిధంగా ప్రయాణికులకు సంబంధించినటువంటి రద్దీ అనేది బాగా పెరిగింది. అందుకే కాచిగూడ, సికింద్రాబాద్, హైదరాబాద్ స్టేషన్ మీద చాలా భారం పడుతుంది అనేటటువంటి అంశాన్ని ఈ లేఖలో ప్రస్తావించడం జరిగింది. ఈ సమస్యను తగ్గించడం కోసమే చర్లపల్లి దగ్గర కొత్త రైల్వే టెర్మినల్ ని నిర్మించారు. దీనికి సంబంధించి నరేంద్ర మోడీ ప్రధాని జనవరి 6వ తేదీన ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ రోజు దాదాపు చాలా రైళ్లు నడుస్తున్నందువలన అక్కడ ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంది. కాబట్టి ఆ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి ఇరుకు రోడ్ల వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దాంతో పాటు ఎఫ్సీఐ గోడౌన్ వైపు నుంచి స్టేషన్ కు వచ్చేటటువంటి రోడ్డు పెద్దగా 200 అడుగులు చేయాలంటూ కూడా ఈ లేఖలో ప్రధానంగా ప్రస్తావించినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా భరత్ నగర్ వైపు నుంచి వచ్చేటటువంటి రోడ్డు చాలా చిన్నగా ఉన్నది. దానికి సంబంధించి 100 అడుగుల వరకు కూడా పెంచాలంటూ కూడా ఈ లేఖలో పేర్కొనడం జరిగింది. దాంతో పాటు మరొకవైపు ఈసీ నగర్ నుంచి ఎంఎంటీఎస్ ప్లాట్ఫామ్ కి వెళ్ళేటటువంటి రోడ్డు చాలా ఇరుకుగా ఉంది. దాన్ని కూడా విస్తరించాలనేటటువంటి అంశాన్ని లేఖలో సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి వివరించడం జరిగింది. దీంతో పాటు పార్కింగ్ కోసం స్టేషన్ దగ్గర అదనంగా మరొక 5 ఎకరాల భూమి అవసరం ఉంటుంది. 5 ఎకరాల భూమిని సమకూర్చాలంటూ కూడా ఈ లేఖలో పేర్కొనడం జరిగింది. దీంతో పాటు మరొకవైపు ఇవి మాత్రమే కాకుండా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా కొత్తగా అభివృద్ధి చెందుతుంది. అక్కడ ఉన్నటువంటి రోడ్లు కూడా ఎక్కువగా ఉంటున్నటువంటి కారణంలో ఆ రోడ్లని విస్తరించాలి. దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాలంటూ కూడా కిషన్ రెడ్డి వివరించినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. థ్యాంక్ యూ నాగేంద్ర.